రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా లోకల్ బస్ స్టేషన్కి అయితే వెళ్ళాను. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి రావాల్సిన బస్సులు అయితే రాలేదు, చాలా టైం పడుతుంది అన్నారు. అందుకోసమే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అయితే యూజ్ చేశాను. ట్రావెలింగ్ మనం ఎక్కడికి పోయినా సరే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయడానికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే అప్పుడే మనం ఆ ప్రాంతాన్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము. ఇప్పుడు నేను షేరింగ్ లో ఈకో వ్యాన్ లో వెళ్తున్నాను. తోటి ప్రయాణికులు చాలా మంచి వాళ్ళు, చాలా మంచిగా మాట్లాడారు. బట్ ఇప్పుడు మనం చేస్తున్న ప్రయాణం అయితే అంత ఈజీ కాదు, చాలా రిస్కీ ప్రయాణం. ఎందుకంటే బయట చూడండి, డోర్ అయితే ఓపెన్ చేసి ఉంటది ఈకో వ్యాన్లకి. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాన్ అనేది కాదు చూడండి అలా ఓపెన్ అయ్యి ఉంటది. ఆ చివరిని అందరు కూర్చుంటారు. బట్ మనం కొత్త కాబట్టి కొద్ది లోన్కి అయితే సీపోర్ట్ పక్కన వెళ్తున్నాం. మనము థౌజండ్స్ ఆఫ్ విండ్ మిల్స్ అయితే ఉంటాయి. విద్యుత్ లైన్లు కూడా చూడండి, నంబర్ ఆఫ్ లైన్స్ అయితే ఉన్నాయి. వెహికల్ రీఫ్యూలింగ్ అయితే వచ్చింది. వర్షం అయితే చాలా బీభత్సంగా పడింది. ట్రైన్ లో ప్రాపర్ ఫుడ్ అయితే లేదు. ఆకలేసే టైంకి సైడ్ కి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆపారు వెహికల్. ఇదంటే పొహవా అంటే ఈ ఫుడ్ 2 ప్లేట్లు అయితే లాగించారు. ఫుడ్ అయితే చాలా బాగుంది, ఏం లేదు నానబెట్టిన అటుకుల్లో కొద్దిగా పంచదార కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసి తిన్నట్టుగా ఉంది. ఈ హోటల్ పక్కన పెద్ద కాంప్లెక్స్ లాగా ఉంది. పక్కన షాపులు అయితే ఉన్నాయి, ఓపెన్ చేసి ఉన్నాయి. బట్ ఒక్కలైతే లేరు అందులో మనుషులు. వీలైన కో ప్యాసింజర్స్ చాలా మంచి వాళ్ళు, ఫ్రెండ్లీ పీపుల్ అనమాట.